యాక్షన్. ఏం చేయబడ్డాడు? నిన్న కొట్టిన వానకు మన పొలం మొత్తం మునిగిపోయింది. ఇంకా 4 వంతులైనా కూడా నీళ్లు బయటికి వెళ్ళదట్లేవు. ఆ పొలం అంతా మురిగిపోతుంది. ఈసారి పెట్టిన పెట్టుబడి ₹1 కూడా వచ్చేటట్లేదు. ఈ ఏడు ఆ తెచ్చిన అప్పులు ఎట్లా కట్టడం నాకు అర్థమైతే లేదు. యాక్షన్. నాన్న ఇవంతా చూసా నాకు వీలు కాదు నాన్న. నేను కూడా మీతో పాటు ఇక్కడ ఉండలేను. నేను హైదరాబాద్ వెళ్ళిపోయి నా జాబ్ చేసుకుంటే బతుకుతాను. నేను ఎక్కడే ఉంటాను. వద్దు బిడ్డ, నిన్ను 9 మాసాలు పోసి కని పెంచిందంత మా బాగోగులు చూడటానికేరా. అరే ఉన్న ఊరు కన్న తల్లసి ఉంటుందిరా. ఆ హైదరాబాద్ పోయి నువ్వు సంపాదించేది ఏముంటుంది బిడ్డ? మనకున్న ఈ భూమి పుట్ట చాలరా. మట్టిలో మనటి ఎత్తే మనకి ఇంట్లో పుట్టెడెత్తాయి బిడ్డ. ఇది చేసుకొని బతుకురా. నువ్వు కనుక హైదరాబాద్ పోతే వీళ్ళు మన ప్రాణాలతో మమ్మల్ని బతకనియర్రా. లేదు నాన్న. బట్టల సబ్బులు, పే సబ్బులు 5 బట్టల సబ్బులకు ₹10, 10 బట్టల సబ్బులకు ₹5. చాలా ఈ పే సబ్బులు వాడడం వల్ల నల్లగా ఉన్నోళ్ళు తెల్లగా అవుతారు, తెల్లగా ఉన్న నల్ల. ఏమే దసరా సెలవులు వచ్చినాయా? ఓకే. మరి మనం మా ఇంటికాడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ బతుకమ్మ మంచిగా జరుగుతుంది. అటు పోదాం. అరే పిస్తుందా? అక్కడ ఏముంది? అక్కడ ఏముంటది మీ బాపుల ఇంటికాడ. వద్దొద్దు. అమ్మమ్మ ఫోన్ చేసింది. నువ్వు అంటే మంచి మంచి నీకోసం అన్ని పూలు తీసుకొచ్చి పెట్టిందట. యాక్షన్. ఇటు వెళ్ళొస్తున్నావురా? ఆడుకోవడానిక? నిజంగా చెప్పు. ఏం చేసి వచ్చినావు ఇవాళ దాకా? నువ్వు ఏం చేసి వచ్చినావు? కరెక్ట్ చెప్పు. నా నోట చెప్పకముందు చెప్పు. ఏం తప్పు చేయలే? యాక్షన్. అరే ఏమనుకుంటున్నావరా? ఒక పని కుక్కలాగా ఉండాలి. నా బిడ్డ నువ్వు నీకు ఇచ్చుడే ఎక్కువ. ఇంకా కట్నం అంటే ఎక్కడి నుండి తెచ్చిస్తుంది? అసలు నీకు తోలంటే తోలను. నువ్వు తాగుబోతావు లెక్క తయారయ్యి రోజు దాక్కుంటా ఇంత టార్చర్ పెడతా అంటే నా బిడ్డ ఎక్కడి నుండి ఉంటుంది? తోలను. నాడు బయట నేర్చి మాట్లాడు. నువ్వు కట్నం అడిగినావు అనుకో, కేసు పెట్టి తన్నిస్తా నిన్ను. అరే అన్న ప్లీజ్ అన్న డైరీ. 600 గడపలు ఒక ఇంటిని ఒక పెద్ద నమ్ముకొని ఉంటే 6 వేసుకొచ్చి ధైర్యాన్ని భయపడతా ఉంటే మీరెలా నమ్మారా? ఆ ఇంటి పెద్ద మంచితనం వల్ల అత్తారింటికి వచ్చినట్టు వచ్చి వెళ్తున్నారు. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడని చెప్పు. అమ్మా నాకు రిమోట్ ఇయ్య, నేను కార్తీక దీపం సీరియల్ చూడాలి. ఆగే ఎందుకే? పొద్దుంతా పని చేసి ఇప్పుడే రిమోట్ పట్టుకున్నా. మంచి మమత మంచి ఉండదు, కార్తీక దీపమే కావాలి. చూడే దాని కట్టం చూడే. దాని కట్టం ఎట్లుందో చూడు. కార్తీక దీపం కూడా మంచిగా ఉంటది. గది ఊకి ఏడుపు కొట్టి సీరియల్ ఏం చూస్తావు చెప్పు. కావాలి. నేను ఇయ్యనా? నేను ఇయ్య. మంచిగా ఉండదు, నాకు అదే కావాలి. ఇప్పుడే కొద్దిసేపు అట్లా పని చేసి కూర్చున్నా. నాకు రిమోట్ కావాలి. అరే నీ ఏడిపోయిందే. నేను ఇయ్య. ఎంత మంచిగా ఉండదు. యాక్షన్. అరే నువ్వు ఈ రోజు ముస్లిం కావచ్చురా, కానీ ఇండియన్ నువ్వు అని గుర్తుపెట్టుకో. ఇక్కడ నా హ్యాండ్ చూసి చెప్పు. రెడీ చెప్పు. అరే నువ్వు ఈ రోజు ముస్లిం కావచ్చురా, పాకిస్తాన్ ఇండియాలో ఉంటూ పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నావు, కానీ ఇండియన్ గా ఒక పని నువ్వు ఒక దేశభక్తిని ఒక ఇండియన్ గా గుర్తుపెట్టుకోరా. జై ఇండియా. ఏదో డైలాగులు జై ఇండియన్ జై ఇండియన్. నో ప్రాబ్లం. ఓకే సరే.
యాక్షన్. అన్నా ఏట యాటపోతుల బలులేంటన్నా ఈసారి 100 యాటపోతులకు సమానమైన ఆ సర్పంచ్ గారిని తలను బలిస్తాను మొక్క అన్నా. యాక్షన్. ఏంట్రా నువ్వు కూడా ఇంట్లో అమ్మనేమో పొలం కాడికి వెళ్తే బాగుంటుండని అంటుంది, నానేమో తిండి దండగా అంటాడు, ఊళ్ళోనేమో బ్రతికి దండగా అంటారు. కానీ నా గురించి తెలిసిన నువ్వు కూడా యాక్టింగ్ అంటే పిచ్చిరా, నాకు పిచ్చి. ఎందుకో తెలుసా, ప్రపంచంలో ఎన్నో జన్మలు అంటారు కానీ మనిషికి ఒకటే జన్మరా, ఈ జన్మలోనే. అదే యాక్టింగ్ ఫీల్డ్కి వెళ్తే అక్కడ డాక్టర్ అవ్వచ్చు, యాక్టర్ అవ్వచ్చు, ఆడ హీరో ఏదైనా కావచ్చురా. కళలన్నీ యాక్టింగ్ ఫీల్డ్లోనే ఉంటాయి. అక్కడే యాక్టింగ్ ప్రూవ్ చేసుకోవచ్చు. యాక్టింగ్ కాదురా, జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవచ్చు. బాగున్నప్పుడు విలువలు మాట్లాడి, కష్టాలు ఉన్నప్పుడు లెక్కలు మాట్లాడడం కరెక్ట్ కాదు సార్. అప్పుడు మీరు కష్టాలు ఉన్నప్పుడు వారు మిమ్మల్ని వదిలేశారు, ఇప్పుడు మీరు కష్టాలు ఉన్నప్పుడు వీరు మిమ్మల్ని వదిలేశారు. యాక్షన్. నాకు పాయింట్ కావాలా డాడీ? పాయింట్ ఏందిరా? ఆల్రెడీ నీకోసం అది అంగి పాయింట్ అక్కడ నీ కొలతలతో అక్కడ వేసొచ్చిన మిషన్ కాడ. నాకు పాయింటే కావాలి, షాప్ లో కొనుక్కుంటా. అరే పిచ్చోడా, పైసలు ఆల్రెడీ అక్కడ ఇచ్చిండ్రా. ఏం వద్దు నాకు డాడీ, పాయింటే కావాలి. పాయింట్ ఏం చేసుకుంటావురా? మంచి నీకు పాయింట్ కలర్ అన్ని కావాలి. కరెక్టే కానీ నీకు ఆల్రెడీ నీ ముందు ఆలోచించే అక్కడ పెట్టొచ్చిన. అబద్ధం అవి కావాలి. యాక్షన్. నేను వెళ్ళడానికి కష్టం. నేను ఓ నాకు 2-3 రోజుల నుంచి కొంచెం డౌట్ ఉన్నది. ఏంటి? ఇంత ఫ్రెండ్ లెక్క నన్ను పక్కన పెట్టుకొని ఏమేం చేస్తానో నాకు అర్థమవుతాను. నేనేం చేస్తున్నా బ్రో? నాకు అర్థమవుతాను బ్రో, నువ్వు బ్రో అని కూడానే ముంచేది నాకు అర్థమవుతుంది. అదేంటి అసలు నువ్వు ఈరోజు వింతగా మాట్లాడుతున్నావు? ఇంతగా ఏం లేదు, కాలేజీలో నాకు జరిగిన విషయాలు అనేవి నాకు అర్థమైంది. నాకు ఈ బ్యాక్లో నేను ఉన్నా. నేను హలో అన్న నమస్తే. ఇక్కడ జీకే ఫిలిమ్స్ ఎక్కడ ఆడిస్తే ఎక్కడ అడ్రస్ చెప్పాను కొంచెం ఇటు ఇటా అంతేనా? తక్కువ తప్పగా అదే మరి అడ్రస్ కలిసి చేసినా అనుకో దుప్ప బుక్ అవుతుంది. నీకు అక్క ఏంటిది? నీ అక్క పెండ ఇక్కడ ఆయం తొక్కలే. సార్ నమస్కారం సార్, నేను ఆడిషన్ కోసం వచ్చిన సార్. ఏదైనా ఏమంటారా చెప్పండి సార్, ప్లీజ్ సార్ ఒక్క అవకాశం. యాక్షన్. ఒరే నా కొడక ఎప్పుడైంది? అరే ఓయ్ గేట్ తీపే. నా కొడుక్కి బాగా పలిసిపోయింది. ఏయ్ తీపే. రేయ్ పన్నావరా నా కొడక? మీరు ఎప్పుడు వచ్చారు సార్? నేను వచ్చి గంట అయింది చెప్పరా. సార్ బాగా నిద్ర పట్టింది సార్. నిద్ర పడి దిక్కులాడు చూసుకుంటారా? నిన్ను పెట్టినందుకు బే పండుకోవడానికి కారా? మొత్తానికి నిద్ర లేదు సార్. నిద్ర లేకపోతే ఏంద్రా? మన నిద్ర డిస్టర్బ్ చేస్తున్నావు కదరా నువ్వు. అబ్బో సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ అట్లా అనకూడదు సార్. అరే నీకు జీతం ఇచ్చేది ఎందుకురా? జీతం ఎందుకు బే? జీతం వచ్చేందుకురా? నువ్వు పండుకోనికా? మమ్మల్ని చూసుకోనికిరా నీకు ఇచ్చేది? చూసుకోండి సార్. ఏం చూసుకుంటున్నారా? పన్ను సార్ ఒక్కసారి మిస్టేక్ అయిపోయింది. మిస్టేక్ అయితే నువ్వు వన్నప్పుడు అత్తెట్రా సార్. ఇవ్వాలి సార్, నేను మేల్కొని ఉంటా సార్. నువ్వు చూస్తున్నావా? సార్ నేను వచ్చి గంట అవుతుంది, గంట ఆరం కొట్ట వాటి నువ్వు లేచినావారా? అబ్బో సార్ వద్దు సార్. యాక్షన్. అరే చలపతి నా కొడక
తాగిస్తా తిరుపతి, తినిపిస్తా తిరుపతి, ఈ లోకానికైతే అద్దుపతి. 20 మంది నీ వెనకాల ధైర్యం నీకుంది, 20 మంది కొడతా ధైర్యం నాకు లేదు. నా కొడక్క తాట తీస్తా. యాక్షన్. రేయ్, ఏంటి? నా బిడ్డను ఎందుకు కొట్టినవరా నువ్వు? హోంవర్క్ చేయలేదు. హోంవర్క్ చేయలేదా లేకపోతే ఏదైనా పగ పెట్టుకొని చేసినావా? నాకేం పగ? హోంవర్క్ చేయలేదు. చక్కగా చెప్పు బిడ్డ, నా బిడ్డను ఎందుకు కొట్టినవో? నాకేం పగ? హోంవర్క్ వేయకపోతే నాకు చెప్పాలి, నన్ను పిలిపియాలి. నీకేంటి చెప్పేది? రోజు నీకే చెప్పే చెప్తున్నాను. పిల్లగాళ్ళకు చదువు రాకపోతే చెప్పేది ఎవరు? మీరే కదా. అవును, చేస్తుంటప్పుడు నాకు చెప్పాలి మీరు. మేము చెప్పి చేపించుకుంటాం. చెప్పి చేయించుకోవాలంటే కొట్టడానికి నీ బిడ్డడా ఏమన్నా? బిడ్డేంటి బిడ్డ? మాకు పిల్లలందరూ బిడ్డలతో సమానం, కొడుకులతో సమానం అన్నప్పుడు కొట్టద్దు. కొట్టి బాబు నా బిడ్డ తప్పు ఎత్త నువ్వు చెప్పాలి నాకు. యాక్షన్. అరే ఓ షేర్ ఖాన్ ఒక్కొక్కరిని ఆపుతున్నాం రా. 100 మంది పో 100 అదే ఉంటారా. తర్వాత ఎక్కువైనా పర్లేదు. తర్వాత నెక్స్ట్ డైలాగ్ వచ్చేసి వేరే చెప్పచ్చు. నీకు ఆకలి అయితే కోడింగ్ వస్తావు, నీ పిల్లలు మా అయ్య మంచోడు అనుకుంటారు, కానీ కోడి పిల్లలు మా అయ్యని చంపిన రాక్షసుడు అనుకుంటాడు. మర్డర్ ఒకటే తమ్మి, ఇట్స్ అన్యాయం, అట్సైడ్ అన్యాయం, ఎట్సైడ్ ఉంటుందని నీ ఇష్టం. 600 కడుపులు నమ్ముకుని ఒక పెద్ద ఆయన ఒక ఇంటి ఉంటే ఏమైంది ఇంటి ఆయన చెప్పు. యాక్షన్. దేహానికి తప్ప దాహానికి పనికిరాని సముద్రపు క్రీడల ఎగసి పడుతుంటే తలుచుకుంటే నీ సత్తా ఇంతే అన్న వాళ్ళకు కూడా తలదించుకున్న చేయగల సత్తా అనేది. ఇప్పుడు వచ్చిన కాస్త ఈ కష్టానికే తల వంచితే ఎలా? ఈ సృష్టిలో చలనం ఉన్నది ఏది ఆకూడదు. ప్రవహించే నీరు, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడితో సహా. అరే మస్తు రోజులకి ఇట్లా కలిసినాను రా. మందు చూడు, అది చూడు, ఆ చికెన్ చూడు, ఏమన్నా ఉన్నాయారా? అవు ఏమంటారా? ఎవర్రాకి మందు తెచ్చింది? రాయల్ స్టాక్ పట్టుకొస్తే మంచిగా ఉండు. ఈ మెన్షన్ హౌస్ ఎందుకు రా? ఎవర్రా నీకు చెప్పింది? నీకేం తెలుసురా రాయల్ స్టాక్ గురించి? ఒక్క పెగ్గేసి చూడు, గిరాగుతుంది నీకు. అందుకే అంటాను రా, రాయల్ స్టాక్ లేదు మెన్షన్ హౌస్ ఉన్నదని. రాయల్ స్టాక్ తెస్తే మంచిగా ఉండు. అరే వీడేమో అంటుండేంద్రా, చిన్న పొరాలు దాకా మెన్షన్ హౌస్ తెచ్చిందేవాడు మరి. అడుగురా, ఎందుకు తెచ్చినారా చిన్న పొరాలు తాగే మందు? అరే నీకు ఎప్పుడైనా తాగినవారా? దాని టేస్ట్ చూసినవారా నువ్వు? దానికంటే టానిక్ బెటర్ రా. అరే మనకి ఇష్టం వచ్చిన మందు టానిక్ తో వచ్చిండ్రా వీడు. ఎందుకు రా మందు? అరే నువ్వు తాగుతావారా? నేను తాగా, నాకేమద్దా మందు. అరే హాయ్ అండి, నా పేరు వైస్ దీపక్ రెడ్డి, మాది హన్మకొండ. నేను అగ్రికల్చర్ BSc సెకండ్ ఇయర్లో చదువుతున్నాను. నా ప్యాషన్ ఏంటంటే నాకు సింగర్ అండ్ యాక్టర్ కావాలని ఉంది. ఈవెన్ మీడియా వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలన్నా కూడా చేస్తాను. ఘన కీర్తి సాంద్ర విజిత కిలాంధ్ర జనతా సుధీంద్ర మణి దీపక. ఘన కీర్తి సాంద్ర విజిత కిలాంధ్ర జనతా సుధీంద్ర మణి దీపక. త్రిశతకాధిక చిత్రమాలిక జైత్రయాత్రిక కథానాయక ఆహార్యాంగిక వాచిక పూర్వక అద్భుత అతులిత నటనాగటిక. భీమసేన వీరార్జున కృష్ణదాన కర్ణమానదన సుయోధన భీష్మ బృహన్నల విశ్వామిత్ర లంకేశ్వర దశకంఠ రావణాసురాది పురాణ పురుష భూమిక పోషక. అందరికీ నమస్కారం. నా పేరు రాజ్ కుమార్. నేను మురగం నుంచి వచ్చాను. మాది భీమదేవరపల్లి మండలం, వరంగల్ డిస్టిక్. మా అమ్మ నాన్న పేరు సామమూర్తి పోచమ్మ. నేను ఇండస్ట్రీకి ఏదో చేద్దామని వచ్చిన, బట్ నాకు ఇంతవరకు ఏ ఛాన్స్ కరెక్ట్గా రాలేదు. అంటే సినిమాలు చేసిన చిన్నవి, బట్ ఛాన్స్ అనేది కరెక్ట్గా రాలేదు. మొత్తానికైతే నా ఇంటర్వ్యూ అయిపోతుంది ఇప్పుడు. నా హైట్ వచ్చి 5.5, నా వెయిట్ 90 kgs. దిస్ ఇస్ మై లెఫ్ట్ ప్రొఫైల్, దిస్ ఇస్ మై రైట్ ప్రొఫైల్. ఓకే సార్. ఎట్లా లైఫ్లో చాలామంది ఏదో వేద్దామని వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మా అమ్మని ఒప్పించలేకపోయినా, మా అమ్మ నాకు ఇద్దరికి కాన్వర్జేషన్ ఎట్లుంటుంది అనేది చూద్దాం. అమ్మ అంటది, అరే కొడుకా, ఇండస్ట్రీ నీకెందుకురా? ఇంట్లో వండుకుంటే అయిపోద్ది కదరా, పనులు చేసుకుంటే అయిపోద్ది కదరా, బాబుకు సాయం చేస్తే అయిపోద్ది కదరా అంటది.
అమ్మ నీకేం తెలిసే, ఇండస్ట్రీలో మస్తు కష్టాలు ఉంటాయి. ఇండస్ట్రీకి ఏదో అని పోతాం. ఆడ పెద్ద పెద్ద హీరోలు ఉంటారు, పెద్ద పెద్ద విలన్లు ఉంటారు, పెద్ద పెద్ద యాక్టర్లు ఉంటారు. కానీ మాలంటారు ఎవరిదే కుక్క కూడా దేకాదు. సార్ మీ దగ్గర ఫోటో తీద్దామంటే వాడు ఈ రేంజ్లో చూపుతాడు. కానీ మేము చిన్న పోరాళ్ళ ఉంటాం. ఇంటికాడ మా ఫ్రెండ్స్ గొప్పలు చెప్పుకుంటాం, అరే నేను ఆ హీరోయిన్ చూసినా, నేను హీరోయిన్ చూసినా, నేను హీరోయిన్ చూసినా అని చెప్తాం. కానీ ఎవడని దేకుతాడా? ఆడికి పోతే ఎవడు దేకాడు. వాడు చిన్న ఫోటో ఇస్తాడు, అది కూడా ఇంత దూరం నిలబడి ఏదో వానికి మోసరోగం వచ్చినట్టు. కానీ మేము ఇండస్ట్రీ కష్టపడదామని వస్తాం, కానీ ఛాన్స్లు ఇవ్వరు. ఆ ఛాన్స్ కోసం కొట్టుమిట్లాడతాం. ఒక్క ఛాన్స్ ఇస్తే ఇండస్ట్రీ నాది అన్న ప్రతి ఒక్కరికి నేను రుజువు చేసి చూపిస్తాను.